ఈ రోజున ఖచ్చితంగా వీరి వల్ల మీకు ఆర్థిక నష్టాలు అయితే తప్పవు. ఎవరు వారు, ఏం జరగబోతుంది? ఈ రోజున మీనరాశి జాతకుల జీవితంలో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయో అన్నింటినీ ఒక్కసారి వివరంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును, పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో మా గురువుగారిని సంప్రదించండి. మా గురువుగారు ఎందరికో ఎన్నో రకాల సమస్యలను అతి తక్కువ రోజుల్లోనే పరిష్కరించి చూపించారు. నేను కూడా మా గురువుగారి దగ్గర సమస్యల పరిష్కారం పొందాను కాబట్టే పర్సనల్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక్కసారి మీ సమస్య ఏదైనా, ఎంత కఠిన సమస్య అయినా, ఎవరికి చెప్పుకోలేని సమస్య అయినా మూడవ కంటికి తెలియకుండా పరిష్కారం చేస్తారు. గురూజీ రామయ్య గారు. ఫోన్ నెంబర్ 9391820804. ఈ రోజున దినఫలాల ప్రకారం వీరి వల్ల నష్టాలు కలుగుతాయి. వీరి వల్ల ఊహించని ఒక విపత్తు, ఒక ప్రమాదం ఈ రూపంలో కలగబోతుంది. ఈ రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలుకర ఫలితాలు దక్కుతాయి. నిత్యము కూడా దైవారాధన చేసుకోవడం, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, ఎదుటి వారి యొక్క మాటలు ఆలకించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటూ జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. అయితే ఏం జరగబోతుంది అనే వివరాలతో పాటుగా ఈ రోజున కలిగే అననుకూలాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు కూడా ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాము. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ముందుగా మీనరాశి జాతకుల యొక్క మనస్తత్వాన్ని మనం గమనించుకోవాలి. వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది, వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఇలా మనం ప్రతిదీ ముందుగా గమనించుకున్నట్లయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొంతమంది యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే గనక, ఎవరైనా వారికి మంచి చేసినా కానీ కొద్ది రోజుల్లోనే వారు చేసిన మంచిని మర్చిపోతుంటారు. కానీ ఈ రాశి వారు అటువంటి వ్యక్తిత్వం కలవారు అస్సలు కాదు. ఎదుటి వ్యక్తులు చేసింది చాలా చిన్న సహాయమే కానివ్వండి, అప్పటి ఆ పరిస్థితికి చాలా పెద్దది. వారు సాయం చేయకపోతే నేను బాధపడేవాడిని, లేకపోతే సాయం చేయకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అని ఈ విధంగా ఆలోచించి చిన్న సాయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి పెద్దగా గుర్తుంచుకుంటారు. ఇదంతా భగవంతుని ఆలోచనలే. భగవంతుని స్వరూపులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పినా చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే మాట మంచి, చేసేది మంచి, నిస్వార్థ జీవులు. ఇప్పటి కలియుగంలో ఈ రాశి వారు పుట్టవలసిన వారు అస్సలు కాదు. ఎంతో త్యాగ నిరతి కలిగిన వారు. తిరిగి వారికి సహాయం చేసే ఒక మంచి సందర్భం, ఒక మంచి పరిస్థితి కోసం అహర్నిశలు ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. ఒకరి వద్ద నుంచి ఏది పొందుకునే తత్వం ఉండదు, పొందుకుంటే మర్చిపోయే తత్వం ఉండదు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా భగవంతుడు వీరికి ఇస్తాడని చెప్పుకోవచ్చు. ఎంతో మంచి నేర్పరితనం కలిగి ఉంటుంది. సమస్య రానంత వరకు పర్వాలేదు, వస్తే ఆ సమస్య ప్రక్షాళన చేసి తగిన పరిహారం చెల్లించుకునేంత వరకు కూడా ఖచ్చితంగా నిద్రపోరు. భగవంతుని యొక్క అనుగ్రహం వీరితో ఎప్పుడూ తోడు నీడగా, అండదండగా ఉంటుంది. జీవితంలో ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు ఎక్కువగానే ఉన్నా మానసిక స్థిమితత్వం కోల్పోరు. చేయని తప్పులకు కూడా మాటలు పడాల్సిన సందర్భాలు వీరి యొక్క లైఫ్లో చాలా ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ నిందలు నిజం కాదని అతి త్వరలోనే మీ జీవితం పైన నింద వేసిన వ్యక్తులు కూడా గుర్తించగలుగుతారు. ఈ విధంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు ఉంటాయి, వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయి. అయితే నిత్యము సమస్య పరిష్కారం, సమస్య పరిష్కారం ఇలా వెతుకుతూనే ఉంటారు. కానీ అలసిపోరు, ఎప్పుడు కూడా పోటీగానే తీసుకుంటారు. అయితే ఎక్కువగా కష్టాలు ఉన్నాయి కదా అని బాధపడుతూ కూర్చున్న సందర్భాలు ఉండవు. భగవంతుణ్ణి విమర్శించే సందర్భాలు కూడా అస్సలు ఉండవు. కొన్నిసార్లు ఆ సందర్భాలు వచ్చినా నిరాశ చెందవద్దు. భగవంతుడే మీకు ఖచ్చితంగా ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటాడు. కష్టాలు వచ్చిన సమయంలో అవి భగవంతుడు మీకు ఇచ్చిన పరీక్షలుగా భావించి
ఆ పరీక్షల్లో మీరు మంచి ఫలితాలతో మంచి ఉత్తీర్ణత సాధించి భగవంతుణ్ణి మెప్పించండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజున అనగా ఆగస్టు మాసంలో 1వ తేదీన ఖచ్చితంగా ఈ రాశి జాతకులకు ఈ రోజున చూస్తే మిశ్రమమైన ఫలితాలే చాలా అధికంగా కనిపిస్తున్నాయి. దినఫలాల ప్రకారం ఇలాగే ఉన్నది. ఇలా కూడుకొని వస్తుంది. కుటుంబ సభ్యులతో కావచ్చు, మరికొంతమంది కుటుంబ స్నేహితులు కావచ్చు, బయటవారు కావచ్చు, ఇంకొంతమంది బంధువులతో కావచ్చు. ఒక్కొక్కరిగా ఒక్కో రకంగా వారితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం కనిపిస్తుంది. అంటే వారితో ఎక్కువగా మీరు సమయాన్ని గడిపే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది అయితే కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు కానీ ఆధ్యాత్మిక యాత్రలకు కానీ బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. మరి కొంతమంది స్నేహితులతో బంధువులతో కలిసి కూడా ఈ విధంగా యాత్రలకు బయలుదేరుతారు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క లైఫ్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. కొంతమంది మన జీవితంలోకి వచ్చి రాగానే కొద్దిసేపు వారితో పరిచయం ఉంటుంది. మాటలు మాట్లాడుకుంటాం, అలాగే వారి గురించి తెలుసుకుంటాం. కానీ అక్కడితోనే ఆ యొక్క బంధం అనేది ముగిసిపోతుంది. కానీ ఈ యొక్క రాశి వ్యక్తుల జీవితంలో ఈరోజు పరిచయమైన వ్యక్తులు మాత్రం ఆ విధంగా కాదు. వారితో బంధం అనేది చాలా కాలం పాటుగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మనం గమనించినట్లయితే కనుక మంచికి మంచి జరుగుతుంది, చెడుకి చెడే ఎదురొస్తుంది అన్నట్లుగా ఈ రోజున కొన్ని రకాల పరిస్థితులు మీ మనసుకు ఇలా తట్టక మనవు. మీ మనః పరిస్థితి ఈ రోజున నిశ్చింతగా ఉన్న కొంచెం ఆందోళనకరంగా కూడా ఉండొచ్చు. ఈ రోజున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది. దినఫలాల ప్రకారం ఈ రోజు మీరు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైనా సరే మీకు మంచి సలహా ఇస్తారు. అంటే ఏదైనా ఆర్థిక పరమైన పెట్టుబడికి సంబంధించి లేదా ఒప్పందాలకు సంబంధించి భాగస్వామ్య పెట్టుబడులకు సంబంధించి ఒక సలహా ఇస్తారు. కానీ వారు ఇచ్చే సలహా పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. వారు మీ మంచి కోసమే ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మనం మంచికి పోయినా కానీ చెడు ఎదురవుతుంటుంది. ఆ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా సరే 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సలహా ఇచ్చింది సొంత వ్యక్తులే కదా, మీ మేలు కోరుకునే వ్యక్తులే కదా అని ఆలోచించకుండా తొందరపాటు తనంతో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే వారు మీ మంచి కోసం సలహా ఇచ్చినా కానీ వారి వల్ల ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన అంశాల విషయంలో ఈ రాశి వ్యక్తులు ఈ రోజున దినఫలాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త. అలాగే సొంత వ్యక్తులు ఎవరినైనా తీసుకుని వచ్చి వారికి షూరిటీ సంతకం చేయమని అడగడం జరగొచ్చు. ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరం. ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం మంచిది, కానీ వారికి చేసే సహాయం మనకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి కీడు చేయకూడదు అనే విషయాన్ని గుర్తెరిగి నడుచుకోండి. మీ యొక్క జీవితానికి ఒక కష్టంగా ఇది మారకూడదు అనే విషయాన్ని మీరే గమనించుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో ఇది వరకు చూడని ఒక ఫలితాన్ని చూడబోతున్నారు. భాగస్వామ్య పెట్టుబడుల గురించి ఆలోచించి తగుముఖ నిర్ణయం తీసుకోండి. అలాగే వ్యాపార భాగస్వామ్యులతో చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. ఒకవేళ మనస్పర్ధలు పెద్దగా మారితే అది సమస్యగా మారిపోవచ్చు. మీ యొక్క వ్యాపారంపై కూడా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు మీ యొక్క విలువైన వస్తువులు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చోర భయం అనేది కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారి విషయంలో, ముఖ్యంగా ట్రైన్లలో, బస్సుల్లో ప్రయాణం చేసేవారి విషయంలో కూడా ఈ విధంగా జరగొచ్చు. కావున విలువైన వస్తువులు, డబ్బు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకు కొంత సవాళ్లతో కూడుకున్న సమయంగా చెప్పొచ్చు.
పై అధికారుల నుంచి ఒక మాట పడాల్సి వస్తుంది. అయినప్పటికీ నిరాశ చెందొద్దు. మీరు ఏ తప్పు చేయకపోయినా కానీ తప్పు చేసినట్లుగా చిత్రీకరించడానికి మీ తోటి ఉద్యోగస్తులు ఒకరు ప్రయత్నం చేస్తారు. అయితే వారు చేసిన ప్రయత్నం ద్వారా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ పైన అరచే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. మీ పై అధికారులు ఒకవేళ కోపంతో మీ పైన అరిచినా కానీ మీకు రివర్స్గా మీరు మారకూడదు. ఇలా రివర్స్గా మారితే మాత్రం మీరు మీ యొక్క ఉద్యోగంపైనే అది ప్రతికూలమైన ప్రభావం, తత్ఫలితంగా కుటుంబంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సహనం, ఓపిక చాలా అవసరం. ఎందుకంటే పై అధికారులు కాబట్టి వారికి ఎదురు తిరిగి మాట్లాడితే వారి కోపానికి మీరు ఉద్యోగం కోల్పోయే అవకాశానికి దగ్గర జరిగినట్లవుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు సహనం, ఓపిక వహించండి. ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేయలేదని అతి త్వరలోనే వారు తెలుసుకుని వీలైతే మీకు క్షమాపణలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. విదేశాల్లో ఉన్నవారు తమ సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒక అప్డేట్ న్యూస్ని, మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు ఒక చక్కటి అవకాశం ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా సరే చాలా కాలం నుంచి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నా మధ్యలోనే ఆపేస్తున్నా ఆ పని ఈ రోజు పూర్తి చేయగలుగుతారు. దిగ్విజయంగా ఆ యొక్క ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే చిన్ననాటి మిత్రులతో ఈ రోజు మీరు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది. కావున ముఖ్యంగా సొంత వ్యక్తుల కారణంగానే, వారు ఇచ్చే సలహా కారణంగానే ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంది. కావున ఆర్థిక పర విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోండి. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. విష్ణుమూర్తి ఆరాధన